So, hi Lavanya, welcome to our podcast. Hi listeners, and on this amazing evening, we have Lavanya among us. So, Lavanya, tell us about yourself. Hi everyone, I'm Lavanya. I'm from Vishnu Dental College. I'm currently studying in 4th BDS. అంటే నా గురించి అంటే స్పెషల్గా ఏం లేదు. ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చాను అంటే లైక్ ఎవ్రీవన్ బైపీసీ ఎయిమింగ్ ఫర్ ఎంబీబీఎస్ స్టార్టింగ్ నుంచే ఈ ఫీల్డ్లో ఉండాలనుకున్నాను. సో చెప్పండి పద. అంటే ముందు నుంచే నాకు డాక్టరేట్ అంటే ఇష్టం. సో మై ఎయిమ్ అండ్ గోల్ ఇస్ దట్ ఓన్లీ. సో ఐ హ్యావ్ ఎయిమ్ ఫర్ ఇట్ నీట్ ఎగ్జామ్. ఐ గాట్ మార్క్స్. So I got ACAT seat in Vishnu Dental College. Like that's it. That's amazing. So బేసిక్గా లైక్ రొటీన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నారు. లైక్ మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఆంటర్ప్రెన్యూర్ సైడ్ వెళ్దాము అని చెప్పి? యాక్చువల్గా ఇనీషియల్గా ఈ బిల్డ్ అనే ప్రోగ్రామ్ వచ్చే ముందు మేము ఒకరిని కలిసాం అనమాట, డాక్టర్ ప్రజ్ఞ అని. తను బీడీఎస్ చేశారు, ఎండిఎస్ చేశారు. సో షీ లెఫ్ట్ హోల్ క్లినికల్ సైడ్. తనంతా వదిలేసి ఒక కొత్త యాప్ లాగా క్రియేట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. సో అరుణ మ్యామ్ వల్ల మేము ఆవిడని కలిసాం. సో ఆ టైంలో నేను క్వశ్చన్ అడిగాను అనమాట. ఆవిడ ఒకవేళ నాకు 2 చేయాలనిపిస్తే, ఐ వాంట్ బోత్ క్లినికల్ అండ్ లైక్ ఎంటర్ప్రెన్యూర్ బ్యాక్గ్రౌండ్ కూడా కావాలి అనిపిస్తే మీరేమనుకున్నారంటే 2 నేను మేనేజ్ చేసుకుందాం అనుకునేదాన్ని. సో ఆ టైంలోనే ఐడియా ఉండేది. సో బిల్డ్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మేము ఆ ఐడియాని ఇందులో పెట్టడం, దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నైస్. సో లైక్ ఇప్పుడు డైలీ కాలేజ్ కదా, సో బిల్డ్ ఎలా, లైక్ మీరు మెంబర్ ఎలా అయ్యారు అండ్ లైక్ హౌ ఆల్ ఇట్ స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్ ఇనిషియల్ డేస్? లైక్ యాక్చువల్లీ ఇనీషియల్ డేస్లో అసలు క్లారిటీ ఉండేది కదా, మేము ఏం చేయాలి అనేది క్లారిటీ ఉండేది కదా. ఐడియా అయితే బేసిక్ ఐడియా అయితే ఉండింది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే మిగతా అందరితో పోల్చుకుంటే మా గైడ్ అరుణ్ భూపత్ సార్ స్టార్టింగ్ నుంచి నేను చెప్పిన అంటే ప్రిమిటివ్ స్టేజెస్ ఆఫ్ ఐడియా ఉంటుంది కదా, ప్రిమిటివ్ గా ఉన్న ఐడియా వేరు, లాస్ట్ కి వచ్చేసరికి ఐడియా కంప్లీట్లీ స్టేజ్ లో వేరేగా ఉంటది అండ్ యూ సీ ఇట్ గ్రోయింగ్, లైక్ యువర్ ఐడియానే మీరు చూస్తారు. అది మోడిఫై చేసుకొని లాస్ట్ కి రావడం. సార్ వల్ల కూడా చాలా నా థింకింగ్ మారింది సార్ వల్ల. సో ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకేమైనా కొత్తగా ఆలోచించండి అని చెప్పి అంటే బేసిక్ బిల్డ్ పెట్టే ముందు కూడా ఒక ప్రోడక్ట్ని మేము ఇమాజిన్ చేసుకోలేదు. నేను ఇంకా అయిన తర్వాత ఇప్పుడు కంప్లీట్లీ ఆల్రెడీ ఇప్పుడు బాగానే ఉంది, అంటే చేయగలం అనే ధైర్యం వచ్చింది. యాక్చువల్లీ ఇంకా లెర్నింగ్ స్టేజెస్లో ఉన్నాం. సో ఖచ్చితంగా నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకుంటాము. లాస్ట్ వరకు ఎలాగైనా కంప్లీట్ చేయాలని హోప్. అంటే లెర్నింగ్ ఇస్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. సో ఇంకా రఫ్గా ఏమన్నా మీ ఐడియా గురించి చెప్తారా? అంటే యాక్చువల్గా ఏంటంటే డైలీగా డెంటల్ క్లినిక్స్లోని లైక్ ఇప్పుడు మనం సిమెంటేషన్ పెట్టుకున్నారు అంటారు కదా, సో ఆ సిమెంటేషన్నే రెస్టరేషన్ అంటాము. సో ఆ రెస్టరేషన్కి యూజ్ చేసే మెటీరియల్స్ చాలా ఉంటాయి. లైక్ ఫస్ట్ ఆ క్లినికల్ నేమ్స్ చెప్పేస్తాను. ఎచెంట్ అని, బాండింగ్ ఏజెంట్ అని, కాంపోజిట్ అని. ఇప్పుడు ఏదైతే సిమెంట్ పెడుతున్నామో అంటారో దాన్ని కాంపోజిట్ అంటాం. సో అవన్నీ ఏంటంటే మేము పేషెంట్ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ వేర్ గ్లౌస్ కదా, గ్లౌస్ వేసుకొని క్యావిటీ ప్రిపేర్ చేయాలి ఫస్ట్. సో ఆ క్యావిటీ ప్రిపేర్ చేసినప్పుడు ఎరోటర్తో ప్రిపేర్ చేస్తాము, మొత్తం వాటర్ వస్తుంది, సలైవా వస్తుంది. అది చేసిన తర్వాత క్యావిటీ మొత్తం ఐసోలేట్ చేసి ఆ మెటీరియల్స్ అనేవి వన్ బై వన్ మేము యూస్ చేస్తూ ఉండాలి. సో అలా యూస్ చేస్తూ ఉన్నప్పుడు డెంటిస్ట్కి ఈజీగా ఉండడానికి, అలాగే మెటీరియల్ వేస్టేజ్ అవ్వకుండా మనం యూస్ చేసే మెటీరియల్స్ కూడా ఎగ్జాక్ట్ కొన్ని ప్రపోర్షన్స్లో మేము డిస్పెన్స్ చేయాలి. అది చేస్తున్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తూ అది డిస్పెన్స్ చేయడం అంటే కొంచెం కష్టం. సో ఆఫ్టర్ కోవిడ్ ఆటోమేటిక్గా ఇప్పుడు శానిటైజర్ డిస్పెన్సర్స్ అన్నీ వచ్చినాయి కదా, సో అలాగే ఈ మెటీరియల్స్కి పక్కన ఒక అసిస్టెంట్ లాగా ఒక చిన్న డిస్పెన్సర్ ఉంటే బాగుంటుంది అని. సో ఆటోమేటిక్గా డిస్పెన్స్ అయ్యేలాగా. సో లైక్ ముందు ఎలా జరిగేది? ముందు మేమే హ్యాండ్తో తీసుకున్నాం. ఓకే, లైక్ ఎవ్రీథింగ్ మాన్యువల్లీ మీరే? ఎవ్రీథింగ్ మాన్యువల్గా, అంటే 2 హ్యాండ్స్ మళ్ళీ గ్లోవ్స్ తో పట్టుకున్న కంటైనర్స్ ని పట్టుకుంటాం. సో అప్పుడు సలేవా అనేది దాని వల్ల ఇది కంటామినేట్ అవుతుంది కదా, లైక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్. అది కూడా శానిటేషన్. సో అంతా మళ్ళీ మనం డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం ఏదైతే వాడామో అవన్నీ మళ్ళీ మనం డిస్ఇన్ఫెక్ట్ చేసుకుని నెక్స్ట్ పేషెంట్ కి వాడాలి. సో ఆ డిస్ఇన్ఫెక్షన్ అనే స్టెప్ ఇక్కడ ఉండకూడదు. కాస్ట్ రిడక్షన్. సో మెటీరియల్ కూడా మనం బై హ్యాండ్ వేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం, అలా కాకుండా మెషిన్ ఇస్తే పర్ఫెక్ట్ అక్యురసీ, ప్రెసిషన్. ఓకే, ఫైన్. సో దీని ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు లైక్ బిల్డ్ విన్నర్స్ కదా మీరు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రెజెంట్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ హోల్ జర్నీ. యాక్చువల్గా బిల్డ్ ఇనిషియల్గా మనం పీపీటీ పెడతాం కదా,
లైక్ స్టార్టింగ్ బిల్డ్ ఏంటో కొంచెం చెప్తారా, లైక్ ఎలా ఏంటి, ఎవరు అందులో జాయిన్ అవ్వచ్చు, లైక్ అలాంటి హోల్ ఇక్కడ విష్ణు మొత్తంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, ఎవరికైనా. అంటే అది వాళ్ళు ఐఐటి హైదరాబాద్ గ్రీన్కో కంపెనీ వాళ్ళు కొలాబ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు మొత్తం ఒక 75 టీమ్స్ 75 ఐడియాస్ని వాళ్ళు సెలెక్ట్ చేసి, సో వాళ్ళకి 1 lakh ఇన్వెస్ట్మెంట్ 1 year ఇస్తాం. ఏంటంటే వాళ్ళు బేసిక్గా ఉన్నప్పుడే ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర మినిమం వైబుల్ ప్రోడక్ట్ ఏం లేదు, MVP ఏం లేదు. సో మా ఐడియాని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అంటే మనం చేస్తేనే కదా తెలుస్తుంది అవుతుందో లేదని. సో అలా 75 టీమ్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళు చాలా మంది అప్లై చేశారు ఆల్ ఓవర్ ఇండియా ఆల్మోస్ట్ హండ్రెడ్స్, లైక్ మోర్ దెన్ 500 చేశారు. సో ఫస్ట్ పీపీటీస్ పెట్టినప్పుడు అవి సెలెక్ట్ అయినాయి, మా కాలేజ్లో చాలా మంది సెలెక్ట్ అయినాయి. తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్ ఫేస్ టు ఫేస్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగి లైక్ పిచ్చింగ్ లాగా ఫిల్టరింగ్ చేశారు, సెలెక్ట్ చేశారు. 2 levels జరిగింది. యాక్చువల్గా పిచ్చింగ్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా కొంచెం అంటే వాళ్ళ ఇన్వెస్టర్స్ కదా, సో ప్రోడక్ట్ వయబులా కాదా, అసలు ఎందుకు చేయాలనుకుంటున్నారు, యూజ్ ఏంటి, అంటే ప్రాబ్లం అనేది పెద్దగా ఉంటేనే మన ప్రోడక్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో వాళ్ళు మెయిన్ అయితే అదే, అసలు ఏ ప్రాబ్లమ్ని మనం సొల్యూషన్ ఇద్దాం అనుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. లైక్ వైడ్ రేంజ్ తన యూజ్ ఉంటే, లైక్ ఆడియన్స్ ఈ ప్రాబ్లమ్ ని ఎక్కువగా ఫేస్ చేస్తే అంటే మీరు ఆ ప్రోడక్ట్ ఇస్తే మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది యాక్చువల్గా సెలెక్ట్ అవుతుంది అని అంటే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అయిన వెంటనే. తర్వాత ఓకే అవుతుందా లేదా అనుకున్నా కానీ అయ్యింది, చాలా హ్యాపీ. యాక్చువల్లీ రియలీ అమేజింగ్. ఇట్స్ లైక్ అండ్ లైక్ ఆల్సో వచ్చిన అన్ని టీమ్స్ కూడా లైక్ అందరూ టీమ్ మెంబర్స్, లైక్ ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ 2 to 3 people. సో మీరు ఇండివిజువల్ గా అంతా హ్యాండిల్ చేస్తున్నారు. అంటే యాక్చువల్ మధ్యలో ఉన్నారు, తర్వాత వాళ్ళు డ్రాప్ అయ్యారు అకాడమిక్స్ అది ఇది మేనేజ్ చేసుకోలేక. సో కాన్స్టెంట్ గా ఫస్ట్ నుంచి నేను సో లైక్ ఇప్పుడు అకాడమిక్స్ ఎలా అయితే మెన్షన్ చేశారో, సో లైక్ వాళ్ళైతే క్విట్ అయిపోయారు. బికాస్ ఆబ్వియస్లీ లైక్ మనము లైక్ క్యాంపస్ లో వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ, అండ్ యాక్చువల్లీ అకాడమికలీ కూడా యూ ఆర్ లైక్ ఓవర్లీ స్ట్రెస్డ్. సో మీరు అలా ఎలా మేనేజ్ చేసుకున్నారు? హౌ డిడ్ యూ లైక్ ప్రియోరిటైజ్ థింగ్స్ అండ్ హౌ డిడ్ యూ మేనేజ్ యువర్ టైమ్ షెడ్యూల్? లైక్ యాక్చువల్ గా ఇంకా టైం మేనేజ్మెంట్ అనేది నాకు కూడా కంప్లీట్ గా రాదు. ఐఎమ్ స్టిల్ ఇంకా చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. కాకపోతే అశ్విన్ గారు కంప్లీట్ గా మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం అనేది అశ్విన్ గారిదే. ఆయన వల్లే అసలు ఆల్మోస్ట్ హోప్ లోజ్ అయిపోతున్నాం, ఇంకా ఆపేద్దాం అనే టైం ప్రతిసారి అశ్విన్ గారు మమ్మల్ని మోటివేట్ చేసేవారు. చేయండి వస్తుంది మీకు ఖచ్చితంగా, వీడిసి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పి నిజంగా చాలా మోటివేట్ చేశారు అశ్విన్ గారు. ఎవ్రీ స్టెప్లోనే అతను మాకు గైడ్ చేశారు. అశ్విన్ గారు, అవర్ గైడ్ అరుణ్ భూపతి సార్, వీళ్ళెవ్వరూ సపోర్ట్ చేయకపోతే మేము అంతలాగా హోల్డ్ చేసుకొని ఉండేవాళ్ళం కాదు లాస్ట్ వరకు. బిల్ కానీ తర్వాత MSME కానీ బిగ్ అనేది 50 lakh ఇన్వెస్ట్మెంట్. అది అస్సలు ఐడియా లేదు మాకు, నిజం చెప్పాలంటే. బిల్డ్ కొంచెమైనా ఐడియా ఉంది కానీ మేము బిల్డ్కి చేసిన PPTకి MSMEకి కొంచెం డెవలప్మెంట్ ఉంది, MSME నుంచి బిగ్కి ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది. మేము ప్రోడక్ట్ మీద కొంచెం క్లారిటీ రావడానికి వాటన్నిటికీ అప్లై చేయడమే రీజన్. అశ్విన్ గారు మమ్మల్ని పుష్ చేయకపోతే బిగ్ వర్క్ వచ్చేవాళ్ళం కాదు. అవును, లైక్ అది ఒక ప్రాసెస్ లైక్ ఆ గ్రోత్ మిమ్మల్ని మీరు కూడా చూసే ఉంటారు. అండ్ ఆల్సో చుట్టుపక్కల ఇలాంటి పీపుల్ ఉంటే సో ఆటోమేటిక్ గా మనం మేనేజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. సో లైక్ దీంతో అదే లైక్ ఇంపార్టెన్స్ ఆఫ్ అ మెంటర్, లైక్ చాలా లైక్ ఎవ్రీ పర్సన్, అరుణ్ భూపతి సార్ ఆర్ ఎల్స్ అశ్విన్ సార్, కౌశిక్ సార్, వీళ్ళందరూ లైక్ వేరియస్ పాయింట్స్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు, మెంటరింగ్ ఇచ్చి ఉండొచ్చు. సో లైక్ ఇంపార్టెన్స్ ఆఫ్ అ మెంటర్, లైక్ హౌ వుడ్ యూ సే ఇట్? యాక్చువల్గా మెంటర్ నుంచి స్టార్ట్ చేద్దామంటే స్టార్టింగ్ ఇప్పుడు కాలేజ్కి వచ్చినప్పుడు యాక్చువల్గా ఇక్కడ బ్రదర్ ఉన్నారు నాకు, వివేక్ సార్ అని. నేను ఏం చేయాలనుకున్న స్టార్టింగ్ అనేది అందరు బయట చెప్పలేను అంతలాగా. సో ఫస్ట్ మా అన్నయ్యకి చెప్పేస్తాను, ఇది నేను చేయాలనుకుంటున్నాను అని చెప్తే మా అన్నయ్య ఇక్కడికి వెళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు హెల్ప్ చేయగలరు నీకు అని చెప్పి చెప్తారు. వివేక్ సార్, వాసవి మ్యామ్, ఫస్ట్ వాళ్ళకి చెప్పాను నేను. సో వాళ్ళ కూడా కొంచెం మాడిఫై ఆల్రెడీ వాళ్ళ స్టూడెంట్స్ కింద ఉన్నారు. వాళ్ళ స్టూడెంట్స్ నుంచి ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఫ్యాకల్టీ అయ్యారు. సో వాళ్ళ యూజీస్లోని పీజీస్లోని చేసిన ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు వాళ్ళు చెప్తే యూజ్ అవుతుంది, నాకు నేను డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సీనియర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ సీనియర్ గైడెన్స్ కానీ మన ఇప్పుడున్న టీచర్స్, ఫ్యాకల్టీ గైడెన్స్ కానీ వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ తీసుకుని మనం యూజ్ చేసుకుని డెవలప్ అయితే
ప్రతి స్టెప్లోనే నాకు ఇలా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఇనీషియల్గా మా అన్నయ్య కానీ, వాసవి మ్యామ్ కానీ, అరుణ్ భూపత్ సార్. డైలీ ఆయన్ని కలిసి, యాక్చువల్గా సార్ చాలా బిజీగా ఉంటారు, ఇంకా వెనక పరిగెట్టాలి సార్తో పాటు. లైక్ మీకు ఒక బ్రాడ్ గా ఒక ఐడియా ఉంటే ఆయన దాన్ని బ్లూ ప్రింట్ లో లైక్ ప్రిసైజ్ గా మీకు వచ్చేలా చేసింది సార్. సార్ వల్ల అంటే అందరికి, నాకు ఒక్కదానికే కాదు, యాక్చువల్గా సార్ మిగతా అన్ని టీమ్స్ లో కూడా ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా అందరికీ హెల్ప్ చేస్తారు. వేరే వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఏమైనా వెళ్ళినా సరే సార్ ఒక 15 minutes 10 minutes మనకి టైం ఇచ్చి దాని గురించి థింక్ చేస్తారు సార్. ఎవరు వెళ్ళినా సరే సార్ కానీ, మా ఫ్యాకల్టీ కూడా పర్మిషన్స్ ఇవ్వడం కానీ, అంటే అకాడమిక్స్ లో వాళ్ళ హెల్ప్ కూడా ఉండాలి. ఇలా అందరి మెంటర్షిప్ తో ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ గా అశ్విన్ గారు ఈ ప్రతి స్టెప్ ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి. యాక్చువల్గా ఏంటంటే మీకు కొంచెమైనా ఐడియా ఉంటుంది, పీపీటీస్ మీరు ముందు చేసి ఉంటారు. మాకు ఇది కంప్లీట్లీ డిఫరెంట్. మేము డైలీ చేసేది వేరు, ఇది వేరు. సో దీని గురించి బేసిక్ స్టెప్స్ నుంచి చెప్పింది అయితే అశ్విన్ సార్. ఎగ్జాక్ట్లీ. సో లైక్ అవును, మీది మొత్తం లైక్ మెడిసినల్ ఫీల్డ్ ఒకటి, అండ్ దిస్ ఇస్ లైక్ టోటలీ డిఫరెంట్. అంటే ఇప్పుడు లైక్ ఆ స్విచ్ ఎలా జరిగింది? అండ్ లైక్ యూజువల్లీ ఇప్పుడు ఒక ఫీల్డ్లో మీరు వెళ్తుంటే మన బ్రెయిన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? బేసిక్గా ఏముంది, డిగ్రీ కంప్లీట్ చేస్తాం అండ్ దానికి రిలేటెడ్గా ఏదో ఒకటి. సో ఎగ్జాక్ట్లీ లైక్ మేము ఇంజనీరింగ్ చేస్తాం, మా మైండ్ సెట్ కూడా లైక్ ఆన్ గ్రౌండ్ బేసిస్ ఇదే. లైక్ వెళ్తాము, డిగ్రీ కంప్లీట్ చేస్తాము, మేము ఐటీ కాబట్టి సాఫ్ట్వేర్ ఏదో ఒకటి కావాలి. అండ్ ఇప్పుడు అసలే సాఫ్ట్వేర్ భూమిలో ఉంది కదా, లైక్ ఐటీ ఇండస్ట్రీ భూమిలో ఉంది. సో అది బేసిక్గా జాబ్ కావాలి, అది చేసుకుంటా వెళ్ళిపోతాం. ఇది ఒక లైక్ పేవ్డ్ పాత్ అనమాట. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ లైక్ ఆంటర్ప్రినర్షిప్, లైక్ మీరు ఎలా మీ డెంటిస్ట్రీ నుంచి ఇలా బయటకు వచ్చారు? లైక్ వాజ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ లైక్ హౌ ఛాలెంజెస్ యూ ఫేస్? అంటే నాకైతే స్టూడెంట్ లైఫ్లో ఉండగా అయితే ఛాలెంజెస్ ఏం లేదు. వాళ్ళు అడిగినప్పుడు ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేయి, తర్వాత ఇప్పుడు మాకు జాబ్స్ వచ్చేసి ఫ్యాకల్టీ అయిపోయిన తర్వాత మేము చెయ్యలేము, ఇప్పుడే చేయి అని చెప్పి పుష్ అయితే మా అన్నయ్య వాసవి మ్యామ్ చాలా ఇచ్చారు నాకు. సో ఇప్పుడు మనకి టైం ఉంటుంది చాలా. లైక్ ఇప్పుడు ఎవరు మనకి రెస్పాన్సిబిలిటీస్ అంత ఎక్కువ ఉండవు. స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మనం డిఫరెంట్ ట్రై చేయొచ్చు. నాకేమనిపించిందంటే గివ్ ఇట్ గో. అవుతుంది అవ్వదు తర్వాత విషయం, నాకైతే అన్ని ట్రై చేయాలి. ట్రై చేద్దాం. నార్మల్ గా మేము ఒక టీమ్ లో కూడా వచ్చింది, జస్ట్ ట్రైల్ ఇద్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదు. నాకు ముందు ఇలాగా మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్, డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్. కీబోర్డ్ నేర్చుకున్నాను, కాకపోతే 3rd yearకి వచ్చిన తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను యాక్చువల్గా. సో ఇలా ఇంట్రెస్ట్ వల్ల, నేను నార్మల్ గానే ఇంట్రెస్ట్ వల్ల వచ్చాను. సో ఆవిడని మీట్ అవ్వడం, డాక్టర్ ప్రజ్ఞ అని ఆవిడని మీట్ అవ్వడం కొంచెం హెల్ప్ అయింది. ఆ తర్వాత వెంటనే బిల్ రావడం ఇంకా హెల్ప్ అయింది. సో నేను నా ఇంట్రెస్ట్ అనేది పోలేదు, కంటిన్యూటీ ఉంది. ఓకే, సో లైక్ బేసికలీ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆపర్చునిటీస్ అలైన్ అవుతాయి. సో ఫస్ట్ బేసికలీ స్టూడెంట్స్ అందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి, అంతే కదా? లైక్ బేసికలీ ఒక కంప్లీట్ కోర్ టైప్ ఆఫ్ థింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వరకు జరిగిన మీ లైఫ్ కి ఏమైనా ఒక మూవీ టైటిల్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? మూవీ టైటిల్ ఏం లేదు, ఇంకా కంప్లీట్ అయిన తర్వాత ఇస్తా ఖచ్చితంగా. అప్ టు నౌ అంటే ఇప్పటిదాకా అంటే మూవీ టైటిల్ ఆర్ లైక్ బేసికలీ ఎనీ ట్యాగ్ లైన్, లైక్ ఇప్పుడు నుంచి అప్పుడు వరకు. అంటే ఇప్పుడే అన్నారు కదా ప్రతి స్టేజ్ లో డెవలప్ అవుతూ వస్తున్నాము, అలా స్టిల్ లెర్నింగ్. ఓకే, స్టిల్ లెర్నింగ్. యూ ఆల్సో కీప్ లెర్నింగ్, ఎవ్రీవన్ లిజనింగ్ ఆల్సో. లైక్ అంటే ప్రతి స్టేజ్ లో అంటే ఐడియాని మోడిఫై చేయడం కానీ, మీరు ప్రతి స్టెప్ లో నేర్చుకున్నది ఏదో ఒకటి ఉంది కదా. అంటే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ నుంచి కమింగ్ 5 years లో మిమ్మల్ని మీరు లైక్ వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్? క్లినికల్ సైడ్ అయితే వదిలేదే లేదు. సో ఖచ్చితంగా ఐ విల్ బి ఏ గుడ్ డెంటిస్ట్, ఐ విల్ బికమ్ ఏ బెటర్ డెంటిస్ట్. ఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా సరే. సో నా సైడ్ హజిల్స్ ని నేనైతే వదులుకోను. యాక్చువల్ గా ఈ మధ్య సైడ్ హజిల్ అనేది చాలా అంటే చాలా ఎసెన్షియల్ గా అయిపోయింది. అవును, చాలా ఇంపార్టెంట్. మెయిన్ కోర్ ఏది ఉన్నా సరే మనల్ని కంటిన్యూస్ గా లైఫ్ లో మోటివేట్ చేయడానికి మనకి ప్యారలల్ గా ఏదో ఒకటి ఉండాలి. సో అది ఏదైనా సరే నేను కంటిన్యూస్ గా డిఫరెంట్ ట్రై చేస్తాను. దట్స్ రియల్లీ అమేజింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అండ్ లైక్ నెవర్ లీవింగ్ అవుట్ యువర్ ప్యాషన్స్, లైక్ ఇవన్నీ చిన్న ఇంట్రెస్ట్ లైక్ డాన్సింగ్, మ్యూజిక్, ఎక్స్ప్లోరేషన్, ఆంటర్ప్రినర్షిప్, ఇవన్నీ లైక్ సైడ్ హంచెస్. యూ try it on like what's wrong, just give it a try. Like maximum మన ఎక్స్ట్రీమ్ వరకు మన 100% మనం
ఇస్తాము. సో అది అవుతుందా లేదా అన్నది అవును, ప్రాసెస్. like first show some interest, then opportunities will come, go for them and like put your 100%. That's all you can do. వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే, యాక్చువల్గా ఇంకా నేను ఈ కాలేజ్లో విష్ణు డెంటల్ కాలేజ్లో ఉన్నాను కాబట్టి ఇన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. వేరే కాలేజెస్లో మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కంప్లీట్గా అంటే వాళ్ళకి ఏమి ఉండవని కాదు, సో ఇంత ఎక్స్పోజర్ అనేది ఉండదు. అవును. So talking about exposure, like how is like you know this Vishnu this organization, how is this helping And also out? TBI helped you a lot. Yeah. So how did they help you? Like అంటే ఎక్స్పోజర్ అంటే యాక్చువల్గా మాకు సెకండ్ ఇయర్స్ నుంచే అంటే జస్ట్ క్లినిక్ ఇంట్రడక్షన్ అనేది జరుగుతుంది. సో థర్డ్ ఇయర్ నుంచే మేము పేషెంట్స్ని ట్రీట్ చేస్తాం. అది చాలా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. స్టార్టింగే ఎవరు పేషెంట్ మేనేజ్మెంట్ కానీ ట్రీట్మెంట్ కానీ అంత బాగా రాకపోవచ్చు. సో ప్రతి క్లినిక్లోని 8 స్టాఫ్ ఉండి మాకు ఎవ్రీ స్టెప్లోని హెల్ప్ చేస్తారు, డిస్కషన్స్ తీసుకోవడం కానీ. సో అది చాలా యూజ్ అవుతుంది ఒక స్టూడెంట్కి. వెళ్ళి వెంటనే ఎవరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. సో అంటే మీరు చేసినా మేము భయపడతాం యాజ్ అ పేషెంట్. సో చాలా బాగుంటుంది ఇక్కడ టీచింగ్ టెక్నాలజీ కూడా. మా ఫ్యాకల్టీ అంత ఇంట్రెస్టింగ్ గా చెప్పకపోతే మాకు ఇన్ని ఐడియాస్ రావు. అవును, చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే క్లాస్ రూమ్ లో కూర్చుంటే మాకు ఐడియా వచ్చిందండి. లాస్ట్ టైం కూడా ఇలాగే అడుగుతుంటే దే వర్ లైక్ క్లాస్ రూమ్ లో కూర్చొని సార్ లెక్చర్ చెప్తుంటే వి గాట్ దిస్ ఐడియా అని. ఐడియాస్ అన్ని చాలా అంటే వస్తూ ఉంటాయి. సో అందులోని మెడికల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు వై క్వశ్చన్ మార్క్ వల్ల వై కాస్త మనం ఎందుకు చేయలేము. సో మా ఫ్యాకల్టీ ఇంట్రెస్టింగ్ గా చెప్పకపోతే మాకు అన్ని థాట్స్ రావు. సో ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు క్లాసెస్ కానీ, మైక్రో లెర్నింగ్ కానీ. ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళు అంటే 100 members ఉండడం వేరు, 30 members ఉండడం వేరు. సో మా టీచింగ్ సిస్టమ్ కానీ అంతా బాగుంది. క్లినికల్ కానీ, శాటిలైట్ క్లినిక్స్ కి ఇంటర్న్స్ ఎక్స్పోజర్ కానీ, బోల్డ్ అని శాటిలైట్ క్లినిక్స్ ఉన్నాయి. కావాలంటే ఎవరికి వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు. అదే రీసెంట్లీ మేము కూడా అరుణ మ్యామ్ వి ఆల్ కొలాబరేటెడ్, లైక్ వి స్టార్టెడ్ దిస్ ఎంటైర్ న్యూ సిరీస్ అండర్ entrepreneurship only, but Aruna ma'am వచ్చి we talked a lot about how these were like you know satellite clinics, how did they start, chairman's reviews and all, and he also came and spoke about it. నేను విన్నా ఫస్ట్ కౌశిక్ సార్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మధ్యలో it was actually Kaushik sir who started this entire series, the man behind this entire thing. యాక్చువల్ గా నేను అందుకే భయపడ్డా. ఫస్ట్ కౌశిక్ సార్ ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు, మనం వెళ్ళి ఏం చెప్తాము, ఆల్రెడీ సార్ చెప్పారంటే కొంచెం వింటారు మనం చెప్తే. But like as a student perspective, like other students we think like it's a small like initiative to like encourage other students. Even మేము కూడా అనుకోలేదు ఇంత లాంగ్ సిరీస్ అవుతది అని చెప్పి. We started very like we didn't think this far, to be honest. Like we were thinking just process లో మనం ఎంత వరకు వెళ్దాం అంతవరకు వెళ్దాం, అది చూద్దాం and all like every time a student thinks of anything we are like చూద్దాం. It was like that. And then now seeing this, like how far we have come, and like every team that comes here, they're like really inspiring. Like everything they tell us about themselves and like their entire journey. Ela aithe like dentistry like vacharu, college management, how they are helping you people. TBI and all. Yeah. TBI and also work space కూడా అక్కడే దొరికింది. వర్క్ స్పేస్ ప్రొవైడ్ చేశారు, కంటిన్యూస్ గా ప్రతి స్టెప్ లోని మోటివేట్ చేశారు. కౌశిక్ సార్ అంటే మేము ఎంతవరకు వచ్చామని కంటిన్యూస్ గా ఆయన అశ్విన్ సార్ని అడిగేవారు. అప్పుడప్పుడు ఎక్కడైనా మేము స్ట్రక్ అయిపోయినా సరే బయట నుంచి వేరే వాళ్ళు, ఇప్పుడు బిగ్ మేము ఎలా అప్లై చేయాలనేది తెలీదు. సో టీబీఐకి ఉన్న కనెక్షన్స్ ద్వారా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళని మాకు పరిచయం చేయించి ఆన్లైన్ మీటింగ్స్ కానీ ఏదన్నా వాళ్ళు ఎలా అప్లై చేశారు, సో మీకు యూజ్ అవుతుంది, మాకేం తెలియదు కదా అప్పటికి. అలా బయట వాళ్ళని కూడా మాకు పరిచయం చేసి, సో వాళ్ళు కూడా గైడ్ చేసి ప్రతి స్టెప్లోని టీబీఐ మాకు చాలా హెల్ప్ చేసింది. వర్క్ స్పేస్ ప్రొవైడ్ చేయడం కానీ, మమ్మల్ని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి, ఇప్పుడు ఎవరు అంటే అందరూ కలిపి ఒక దగ్గర కూర్చుని వర్క్ చేసుకొని ప్రతి స్టెప్ మీద వర్క్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అందరూ రాకపోవచ్చు, కానీ మమ్మల్ని అందరినీ అలా ఒక దగ్గర తీసుకొచ్చింది మాత్రం టీబీఐ. సో కంప్లీట్గా ఇప్పుడు డెంటల్ ఏదైనా ఎలా ఉంటుందంటే అన్నిట్లోని ఇంక్లూడ్ అవ్వరు, వాళ్ళు కొంచెం సెపరేట్గా ఉంటుంది. మేము ముందుకు వచ్చాము, కానీ ముందుకు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోకుండా చేసింది టీబీఐ. దే మేడ్ us sit there and వర్క్ చేసేలా చేశారు వాళ్ళు. Exactly. First step ఎవరైనా వేస్తారు, but like reaching the destination is important. Like you know, being constant and all like so TBI provided that environment and that support and that everything that you needed to work on your project. That mentoring also helped them a lot. అసలు కంప్లీట్ గా ప్రతి స్టెప్ అంటే బిల్ నుంచి బిగ్ వరకు ఎక్కడ మమ్మల్ని వదిలేకుండా అప్లికేషన్ ప్రాసెస్లో
ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే టీబీఐ హెల్ప్ చేసింది మాకు. అండ్ ఆల్సో పిచ్చింగ్ అసలు టచ్ లేదు. పిచ్చింగ్ అసలు అప్పుడు మాకన్నారు, మేమందరం అక్కడ పిచ్ చేస్తా ఉంటే, అంటే టీమ్స్ కూర్చొని పిచ్ చేస్తా ఉంటే అయిపోయింది ఓకే ఎలా జరిగింది అని చెప్పి వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడ్డారు మాకన్నా. లైక్ ఒక ఐడియా రావడం ఒక స్టేజ్ అయితే, దాని తర్వాత లైక్ కనెక్టింగ్ విత్ పీపుల్, లైక్ హౌ ఇంపార్టెంట్ ఇస్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తర్వాత అర్థమైంది. బిల్ వరకు నేను ఎలా ఉండేదాన్ని అంటే, లైక్ నాకు తెలిస్తే చాలు ఇన్ ద సెన్స్ మనం నేర్చుకుంటూ ఉంటాం. మేము అప్పటివరకు బుక్ లెర్నింగ్ లో ఉంటాం, అంత నెట్వర్కింగ్ గురించి చూడు. నెట్వర్కింగ్ అనేది నేను అరుణ మ్యామ్ దగ్గర, ఇంకా అరుణ్ భూపత్ సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఐఐటి హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఐఐటి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూడా మాతో పాటు అరుణ్ సార్ వచ్చారు. సో ఆయనకు ఆల్రెడీ అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఐఐటీలో మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. అప్పటికి మేమందరం మా బ్యాచ్ మేట్స్ అందరం కొంచెం నర్వస్ గా ఉన్నాం. సార్ ఉండడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది అది. సో నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరి హెల్ప్ మనకి యూజ్ అవుతుందో అనేది తెలియదు. సో అట్లీస్ట్ వాళ్ళు మనల్ని గైడ్ చేయగలరు. అలాగే ఒకరికొకరు మనం బెనిఫిట్ అవ్వగలం, హెల్ప్ చేసుకోగలం. చాలా ఇంపార్టెంట్ అది కూడా మాకు టీబీఐ బాగా ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు అయినా సరే మాకు ఏమైనా మెకానికల్ గా కానీ ఎలక్ట్రికల్ గా కానీ ఏమైనా సపోర్ట్ కావాలన్నా సరే ఇప్పుడు అది చేయడానికి కూడా టీబీఐ చాలా హెల్ప్ చేస్తున్నారు. సో కంప్లీట్ గా మేము అనేది అది ఇంజనీరింగ్ ఫీల్డ్ లో వాళ్ళు మాకు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కానీ వాళ్ళు కూడా లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. సో వాళ్ళు లెర్నింగ్ స్టేజ్ లో ఉండి మేము లెర్నింగ్ స్టేజ్ లో ఉంటే ఉండదు. మాకు కొంచెం గైడ్ చేసే వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది. సో అది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఫీల్డ్ లో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ఇప్పుడు మాకు ఎవరెవరు కావాలనేది కూడా కొంచెం క్లారిటీ ఉన్నా, సో వాళ్ళు ఉన్న వాళ్ళని వెతకడానికి టీబీఐ హెల్ప్ చేస్తున్నారు మాకు. సో అదే లైక్ ఎంత మంచి ఐడియా ఉన్నా లైక్ నెట్వర్కింగ్ ఇస్ ఇంపార్టెంట్. లైక్ మీ దగ్గర ఐడియా ఉంటే సరిపోదు, లైక్ ట్రై టు రీచ్ అవుట్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ కెన్. నెట్వర్కింగ్ ఇంపార్టెంట్. ఇంకా యాక్చువల్ గా బ్లూ ప్రింట్ వరకు వస్తామని అనుకోలేదు. ఐఐటి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అసలు స్టార్ట్అప్ అంటే ఏంటి కంప్లీట్ గా తెలిసింది. వాళ్ళు కూడా అంటే వాళ్ళు కంటిన్యూస్ గా 3 days క్లాసెస్ చెప్పారు, పొద్దు నుంచి నైట్ 11. ప్రతి స్టెప్ చెప్పారు. సో పేటెంట్ గానీ అసలు ఎలా బిజినెస్ మోడల్ క్యాన్వాస్ అట్లా అసలు ఎలా ఉంటుంది మన బిజినెస్ అనేది, ఇప్పుడున్న మన బిజినెస్ లో మన స్టార్ట్అప్ అనేది ఎలా సర్వైవ్ అవుతుందా లేదా అనేది ముందే మనం ఎలా తెలుసుకోవాలి అన్ని చెప్పారు. అసలు యాక్చువల్లీ అవన్నీ ముందే మాకు తెలియవు. అదేలే ఒకసారి మీరు ఒక స్టెప్ చేస్తే మీకు లైక్ అన్ని తెలుస్తాయి. అదే లైక్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు అన్ని తెలియాల్సిన అవసరం లేదు. దట్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ కమ్ ఫార్వర్డ్ బికాస్ దే థింక్ దట్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సమ్ రీజన్. I don't know. Entrepreneur is able to take risk. Exactly. That's how life is. I mean, at every step you take a risk. You don't know what is going to happen after this. I mean, you never know. Now you don't know what is going to happen if you go outside this room. Like exactly. So first step అనేది మీరు తీసుకోండి. నెక్స్ట్ టైం లైక్ ఏమవుతుందో ఏంటో అది తర్వాత విషయం, విల్ ఫిగర్ ఇట్ అవుట్ టుగెదర్. ఈ కంప్లీట్ ప్రాసెస్ లో ఎప్పుడన్నా గివ్ అప్ ఇవ్వాలి, ఇవన్నీ వద్దు కంప్లీట్ అకాడమిక్స్ మీద ఫోకస్ చేద్దాం, ఇదంతా ఏం వద్దు గివ్ అప్ చేసేద్దాం కదా అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? లేదు. మిగతా అందరూ వదిలేసినా కూడా నాకైతే ఏ టైంలోనే వదిలేయాలనిపించలేదు. నిజంగా ఫ్యాక్ట్ అయితే మాత్రం నాకు ఏ టైంలోనే వదిలేయాలనిపించలేదు దీన్ని. లైక్ లాస్ట్ వరకు ఎంతవరకు అయితే అంతవరకు వెళ్దాం. ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చేసారు ఆల్రెడీ. సో ఎవరు వదిలేసినా సరే నేను మాత్రం వదిలేయలేనని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో మీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? లైక్ హౌ ఆర్ యు గోనా లైక్ ప్లాన్ దిస్? యాక్చువల్గా ఇప్పుడు నేను టీమ్ చేసుకోవాలి. ఓకే. మధ్యలో స్టార్ట్అప్ ఇండియా CEO సార్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు ఆయనతో కూడా మమ్మల్ని కల్పించారు. అంటే మేము మీట్ అయ్యాం. సో ఆయన లాస్ట్ లో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎంత మంచి ఐడియా అయినా సరే అది కొంచెం మంచి టీం లేకపోతే అది సక్సెస్ అవ్వదు. ఆయన ఇదే చెప్పారు. కొంచెం మీడియం ఐడియా అయినా సరే మంచి టీం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో ఐ వాంట్ మేక్ ఎ గుడ్ టీమ్ ఫస్ట్. మంచి టీం రెడీ చేసుకుని ఆల్రెడీ గైడ్ ఉన్నారు. మాకు ఏం చేయాలో కొంచెం క్లారిటీ ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ క్లారిటీ ఉంది. సో మంచి టీమ్ ని రెడీ చేసుకుని ప్రొసీడ్ అవ్వడమే. సో టీమ్ ని రెడీ చేసుకుని తర్వాత ప్రోడక్ట్ జస్ట్ మినిమం ఒక చిన్న వైబుల్ ప్రోడక్ట్ అయినా తయారు చేసి వాళ్ళు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ లో కంప్లీట్ చేయడం అనేది ప్రెసెంట్ నా ఎయిమ్ అంతే. Actually, the team is very important. Like we have been like talking about this like since like the episode with Kaushik sir. Like he has been telling us like how a team is important in this field. Different mindsets. టీమ్స్ లో కూడా మాకు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట.
ఇప్పుడు స్టార్టప్స్ ఉన్న వాటిలో కూడా టీంలో ఏ ఇద్దరు సేమ్ ఫీల్డ్ కి చెందిన వాళ్ళు నాకు కనిపించలే. అందరూ డిఫరెంట్ ఫీల్డ్స్. సో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో వీళ్ళ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు సాల్వ్ చేయగలవచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వీళ్ళు సాల్వ్ చేయగలవచ్చు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇంజనీరింగ్ వాళ్ళు, డాక్టర్స్ కలిపి కూర్చుంటే మాక్సిమం సొల్యూషన్స్ దొరకచ్చేమో అనుకుంటున్నాను. అవును, they'll create wonders. Yeah. So how was your experience coming here and talking about your idea, your perspective, talking with ఫస్ట్ us? ఎక్స్పీరియన్స్ విత్ విష్ణు పాడ్కాస్ట్. Yeah, Vishnu యాక్చువల్ గా చాలా podcast. బాగుంది. అంటే ఇప్పుడు నా థాట్స్ నేను నా మనసులో చెప్పుకుంటాను కానీ బయటకి Yeah. సో మన పర్స్పెక్టివ్స్ మనం ఇంకోరితో షేర్ చేసుకుంటే సో వాళ్ళ పర్స్పెక్టివ్స్ మనకు తెలుస్తాయి. షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. Yeah. Thank you so much. And also, all the students out there, like even from people from dental or from other societies, Vishnu. like any suggestions you want to give out to people who are like afraid or like still Wanted want to to start something. pursue this thing, entrepreneurship then? యా అంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ అనే కాదు, చాలా మంది స్టూడెంట్స్ అకాడమిక్స్ లో ఉన్నాం కదా, మళ్ళీ నేను మేనేజ్ చేసుకోలేమేమో అనుకుంటారు. కానీ ఈ లైఫ్ లో నేను నా సీనియర్స్ చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడు మా అన్నయ్య కానీ ఎవరైనా సీనియర్స్ చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నా, స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడే మనం అన్ని ట్రై చేయగలిగితే మనకి ఏది ఇష్టమో తెలుస్తుంది. మనకి ఇష్టమైనది చేస్తే మనం హ్యాపీగా ఉంటాం లైఫ్ లాంగ్, అది ఏదైనా సరే. అంతెందుకు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, మనం చేసే పని మనకి హ్యాపీనెస్ ఇస్తే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉంటాం. సో అది మనం ఐడెంటిఫై చేయాలి. వచ్చినా సరే కొంతమందికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మేజర్ కరెక్టా కాదా అని డౌట్ ఉంటుంది. నాకైతే హాఫ్ వే వరకు ఉండేది, ఇప్పటికీ ఉంది. అది చాలా మందికి ఉంటది. సో అన్ని ట్రై చేస్తే మనకి ఏది నచ్చుతుందో అది కంటిన్యూ చేయొచ్చు. అవును, అది లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఇస్తుంది. Because every day getting up in the morning and going to work for something that you don't really love is like torture. Horrible. సీరియస్లీ. Exactly. సో మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు అన్ని ట్రై చేస్తే మనకి ఏం నచ్చిందో చేసుకోవచ్చు. So better to just follow these things and do whatever you want and be original. మీరు కూడా అకాడమిక్స్ మేనేజ్ చేసుకుంటే ఇవన్నీ చేస్తున్నారు, పాడ్కాస్ట్ కానీ. సో లైక్ ఇది కూడా ఒక సైడ్ టాలెంట్, జస్ట్ ఒక లైక్ చేయాలని ఒక లైక్ ఏమంటారు దాన్ని. సో మీరు ధైర్యంగా మాట్లాడగలరు. సో మీకు బెనిఫిట్ ఉంది కదా, దాన్ని మీరు ఇలా యూజ్ చేసుకుంటున్నారు. అలాగే ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. అందరికి ఖచ్చితంగా టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఐడెంటిఫై చేసుకుంటే చాలా బాగుంటుంది. Exactly. This also Kaushik sir mentioned in our previous podcast. If people have not heard all our podcasts, please listen to them. They are like really amazing, and like we are discussing right now. Ee things kuda already mem podcast lo chaala saal maatladam, because emphasizing on how important is like identifying your own talents and everything is like ఎస్పెషల్లీ కౌశిక్ సార్ రీసెంట్ గా జరిగిన పాడ్ లో. సార్ చెప్పినట్టే, అంటే ఇప్పుడు నేను ఎందుకో మధ్యలో గివప్ ఇవ్వలేదని అడిగారు కదా, నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఇంట్రెస్ట్, దట్స్ ద పాయింట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, మన క్యూరియాసిటీ ఉన్నంత సేపు మనం దాన్ని వదలకుండా కంటిన్యూ చేస్తాం. ఒకవేళ మనకి మధ్యలో ఏమన్నా అవ్వలేదు అనుకుంటే వదిలేయడం. I think you asked like I am interested in dance. If I'm not good at it, like something, there may be something like Kaushik sir answer was like, Kaushik sir answer was like interest ఉంటేనే చేయగలవు, ఇంట్రెస్ట్ లేకుండా ఇంకొకరు చేస్తున్నారని చెయ్యాలి అనుకుంటే బట్ ఇట్ డజంట్ వర్క్ అవుట్. లైక్ ట్రై చేయి, ఇనిషియల్ గా ట్రై చేయకుండా యూ కెన్ నో ఇంట్రెస్ట్ అండ్ డూ. మాక్సిమం మనం మాక్సిమం ఎఫెక్ట్ పెట్టి అది వచ్చినా రాకపోయినా తీసుకునేలా ఉంటే, అవును, కొంచెం ఆ యాటిట్యూడ్ ఉంటే బతికేయచ్చు. అదే నీ 100% ఇచ్చినాక అది నీకు రాకపోతే దాట్ ఈస్ లైక్ అనదర్ థింగ్. బట్ నువ్వు 100 ఇవ్వకుండా ఎక్స్పెక్టింగ్ 100 టు కమ్ బ్యాక్ ఇస్ లైక్ ఫూలిష్నెస్. అవును, యాక్చువల్ అంటే అవుతుందా లేదా ఉన్నా పర్వాలేదు కానీ కంప్లీట్ గా అయిపోవాలి ఇది అని చెప్పి అనుకోవడం. అవ్వకపోతే మళ్ళీ మనం తీసుకోగలగాలి, వి విల్ ఫీల్ బ్యాడ్. ఓకే, ఒకవేళ మధ్యలో వదిలేసి వచ్చిన తర్వాత కంటిన్యూ చేయగలము అనే ఇప్పుడు అకాడమిక్స్ ఉన్నాయి. నేను కూడా కీబోర్డ్ ఆపేయాల్సి వచ్చింది, అంటే 3 levels 3rd level లో మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. బట్ ఐ విల్ కంటిన్యూ ఇట్. ఆన్లైన్ లోనే నేర్చుకోవచ్చు ఇప్పుడు. తర్వాత నేను ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత కానీ ఏదన్నా కొంచెం గుర్తుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా అలా అయ్యే వరకు. So anything else you want to add?
ఇంకా చెప్పేసా మొత్తం అంతా. So thank you so much for coming, and we really hope that you get a good team, Yeah. which with you can be really successful with your project, and we hope that you somewhere in your future learn how to play keyboard. Definitely. Yeah. Well, thank you so much. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అంటే నేను కూడా ఇలా నా థింకింగ్ ఇలా ఉంది అని చెప్పి మనం చేసుకుంటున్నప్పుడు వేరు, ఇలా పక్క వాళ్ళతో మాట్లాడినప్పుడే ఉంటుంది. సో నాకు కూడా మీతో మాట్లాడటం యూజ్ అయింది. అండ్ నా ఇప్పుడు ఈ పాట్ చాలా మంది వింటారు అండ్ హోప్ ఒకళ్ళన్నా ఇన్స్పైర్ అవుతారు అని ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా కౌశిక్ సార్ దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడే